తెలంగాణ రాష్ట్రంలో మహిళలు లైంగిక దాడులు ఎదుర్కొంటున్నారని ఆస్పరెంట్ అసిస్టెంట్ కమిషనర్ భారతి అన్నారు. మహిళా సాధికారికతకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఏ విధమైన రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. మహిళా హక్కుల కొరకు ఎలా సాధించుకోవాలి అనే విషయాలపై ఆస్పరెంట్ అసిస్టెంట్ కమిషనర్ భారతితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఓవైపు సామాన్యునికి అందకుండా పోతుంది. మొత్తానికైతే మహిళలు అయితే చాలా రాజకీయాలకు కావచ్చు, లేకపోతే అభివృద్ధికి కావచ్చు, మొత్తం పల్లెల్లో చూసుకుంటే పట్టణాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మహిళలు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో కూడా రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి మనతో మాట్లాడడానికి ఎంపీ ఆస్పరెంట్ అడిషనల్ అండ్ కమిషనర్ రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మనతో మాట్లాడడానికి భారతి గారు అయితే మొత్తానికైతే ఎలా చెప్తుంది, మహిళల గురించి, మహిళల సాధికారత ఎలా ఉండబోతుంది, మహిళలు ఎదుర్కొంటే సమస్యలు ఏందని చెప్పి మొత్తానికైతే పూర్తి వివరాలు అయితే మనతో మాట్లాడడానికి ఎంపీ ఆస్పరెంట్ భారతి గారు ఉన్నారు. భారతి, నమస్తే మేడం. మేడం చెప్పండి, ఇప్పుడు మొత్తం మహిళలు అంటే ఇప్పుడు రాజకీయాల్లో, దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, మహిళలు అయితే చాలా దూరంగా ఉన్నట్టు కనపడతా ఉంది. అది అంటే ఎట్లా? అది మన అమ్మ టీవీ వాళ్ళకి యాజమాన్యానికి నమస్కారాలండి. థ్యాంక్ యూ. మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అలాగే ప్రేక్షక మహాశయులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణలో మహిళ అనేసరికి చిన్న చూపు అయితే కనపడుతుంది. అంటే పూర్తిగా పోలేదు, ఇంకా కొంచెం అయితే ఉంది అన్నది. దానికి కారణం మహిళ శారీరకంగా కొంచెం దౌర్బల్యంలో ఉంటుంది అనంటే అది కూడా దాన్ని గౌరవంగా తీసుకుంటే మహిళలు బయటకు వచ్చే మహిళలు ఇప్పుడు 33% అన్నారు, ముగ్గురు కూడా బయటకు రారు. నాలాంటి వాళ్ళు మాత్రం 50% అంటారు. ఎందుకంటే ఆడ మగ భార్య భర్త అన్నారు, కానీ మరి మిగతా 33% అంటే మిగతా 17% ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు వేయగలిగే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. మీరు నా గురించి ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా వాళ్ళందరికీ దాదాపు నేను చిరపరిచితురాలనే. చాలా మంది అనుకుంటుంటారు ఈమె వచ్చి 1 year 1.5 year కూడా కావట్లేదు రాజకీయాలలో, ఈమె రాజకీయం చేస్తుంది అని అందరి అభిప్రాయం. కానీ వాళ్ళని అభిప్రాయం కూడా నేను నిజమే ఒప్పుకుంటాను. నేను రాజకీయాలు చేయడానికి రాను కూడా. రాజకీయాలకు నాకు పడదు. ఎందుకంటే మేము పరిపాలనా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం, అడ్మినిస్ట్రేషన్. నా అదృష్టం ఏంటంటే మా డిపార్ట్మెంట్ కార్మిక శాఖలో 2 విధులు నిర్వహిస్తాం. ఒకటి జ్యుడిషియల్ పవర్స్, ఒకటి ఎగ్జిక్యూటివ్ పవర్స్. జ్యుడిషియల్ పవర్స్లో మేము స్థానంలో ఉండి 29 లేబర్ చట్టాలకు న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తూ ఉంటాం. అంటే ఒకటి మీరు ఆలోచించండి, నేను ఎల్ఎల్ఎంలో పీజీ చేశాను, ఎల్ఎల్ఎం అంటేనే పీజీ, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఉత్తమమైన విద్యావంతురాలిగా కూడా వస్తున్నాను. చాలా క్వాలిఫికేషన్స్. మీరు అనే మహిళా సాధికారత అంటే నాలో ఏముందో దాదాపు అందరిలో దాదాపు 50% ఉండదు. ఒకవేళ రిమైనింగ్ 50% ఉన్న 3Ds అయితే ఉండవు. 3Ds అంటే డైనమిజము, డాషింగ్, డేరింగ్ అనేది 3 ఉంటాయి. ఈ 3 ఉండడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నాలో ధైర్యము, దమ్ము, శక్తి సామర్థ్యాలు ఉండడానికి కారణం ఏంటంటే నేను తప్పులకు కమిట్ కాను, ఏ అధికారానికి భయపడను, లొంగను. ఎందుకంటే ఏ అధికారులకైనా నా అంత ఎడ్యుకేషన్ లేదు, ఏ రాజకీయ నాయకుడికి అసలే లేదు. ఎడ్యుకేషన్లో ఏముంటుందంటే యూనివర్సల్ మీద చదువుకున్నాం మనము. అంటే చట్టాలు, రాజ్యాంగం గురించి చదువుకున్నాం, చట్టాల మీద తీర్పులు ఇచ్చిన వాళ్ళం. మాకంటే ఎక్కువగా ఉన్న మహిళలు అంటే ఉండరు. కొంతమంది ఇంకొక 10-20% ఉండొచ్చు. మంచి గుణం ఉంటే సరిపోదు, ధైర్యం ఉండాల, బయటకు వచ్చి మాట్లాడగలగాల, అంటే పబ్లిక్లో తిరగగలగాల. ఒకలాగా బయటకు వచ్చినప్పుడు నేను మహిళలు అనే సంగతి మర్చిపోయి నేను నలుగురు కోసం వచ్చిన ఒక శక్తిని అన్నట్టుగా ఉండాలి. ఆ శక్తి నేను ఎన్ని రూపాయలు ఉన్నాయంటే మీరు ఒప్పుకోకపోయినా నేను చెప్పకూడదు, మీకు కూడా తెలుసు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అన్నారు. అవి 3 నాలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. దాన్నే 3Dగా మార్చుకున్నాను. డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిజం. ఇవి అయితే అల్టిమేట్ అండి. ఒకవేళ నేను ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకున్నా కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అయినా నా గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. మా డిపార్ట్మెంట్లో 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎక్కడా నేను మహిళలని అడ్డు పెట్టుకోలేదు. దట్టు దళిత మహిళలని అసలే పెట్టుకోలేదు. అంటే నా వర్ణం, వర్గం అనేది నేను ఎక్కడ ముందు చూపెట్టలే. అంత ధైర్యంగా, సాహసంగా వచ్చి అల్టిమేట్ సర్వీసెస్ ఇచ్చి నేను ఉమ్మడి జిల్లా మొత్తానికి చేసినప్పుడు 6 జిల్లాల కలెక్టర్లు కూడా నన్ను మెచ్చుకొని కలెక్టర్ అంటూ లేడు. అన్ని మెప్పులు పొందాను. ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి కూడా సమానంగా. ఎందుకంటే గ్రేడ్ 1 ఆఫీసర్గా నేను ఉండి కరోనా టైంలో కూడా అల్టిమేట్ సర్వీసెస్ ఇచ్చాను. ముఖ్యంగా నా
కార్మికులకి ఆత్మస్థైర్యాన్ని కలిగించి నేను ఎంతో కృషి చేశాను. అది నా ఇష్టంగా చేసింది కాబట్టి మహిళా సాధికారత అంటే ఇంతకంటే ఇంకెవరైనా ముందుకు వస్తారా చెప్పండి, నాకే ఆహ్వానిస్తాను.